హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ ఛానల్లో బేతాళ విక్రమార్క సిరీస్ స్టార్ట్ చేశాను కదా, అందులో ఇది రెండవ కథ. నేను ఇప్పుడు చెప్తుంది న్యాయం ఏది అనే కథ. ఒకప్పుడు ఆనందగిరి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ధర్మసేను అనే తెలివైన ధర్మమూర్తి రాజు పాలించేవాడు. ఆయనకు ఇద్దరు మంత్రులు, సత్యవ్రత, చతురసేన. ఇద్దరూ రాజుకు ఎంతో నమ్మకస్తులే, కానీ స్వభావం మాత్రం వేరువేరుగా ఉండేది. ఒకరోజు రాజభవనంలోని రత్నాల భాండాగారంలో అత్యంత విలువైన మణి నవరత్నహారం చోరీకి గురైంది. రాజు చాలా కోపంతో విచారణ ఆజ్ఞాపించాడు. విచారణలో రాత్రివేళ భవనంలో ఉన్నది ఇద్దరూ మంత్రులే అన్న విషయం తెలిసింది. సత్యవ్రత చెబుతున్నాడు, నాకు హారం గురించి తెలియదు మహారాజా. చతురసేన కూడా చెబుతున్నాడు, నేను కూడా ఏమీ చేయలేదు మహారాజా. అయితే రాజగురువు ఒక సంకేతం ఇచ్చాడు. చోరీ చేసినవాడు నిజం చెప్పమని అడిగితే మౌనంగా ఉంటాడు. నిరపరాధి మాత్రం వెంటనే తన నిర్దోషిత్వం చెప్పేందుకు మొగ్గు చూపుతాడు. రాజు వారిని మళ్ళీ అడిగాడు. అప్పుడు సత్యవ్రత మౌనంగా నిలిచాడు. చతురసేన మాత్రం తన నిర్దోషిత్వాన్ని గట్టిగా చెప్పాడు. రాజు వెంటనే సత్యవ్రతనే దొంగగా గుర్తించాడు. కానీ కొద్ది రోజులకే అసలు దొంగ పట్టుబడ్డాడు. అతను రాజభవనంలోని ఒక వంట మనిషి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు విచారపడ్డాడు. సత్యవ్రత, నీవు నిరపరాధివైనా మౌనంగా ఎందుకు ఉన్నావు అని అడిగాడు. సత్యవ్రత తలవంచి చెప్పాడు, మహారాజా, నేను మాట్లాడినట్లయితే నా మాట వల్ల చతురసేనపై అనుమానం మళ్ళేది. అతను నా మిత్రుడు. నేను మౌనంగా ఉంటే నాపై న్యాయం జరగకపోయినా అతని మీద అన్యాయం జరగదు అన్న నమ్మకంతో నేనేమీ చెప్పలేదు. రాజు ఇది విని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సత్యవ్రతను మహామంత్రి స్థానానికి నియమించాడు. బేతాళుడి ప్రశ్న. ఇంత చెప్పి బేతాళుడు విక్రమార్కుని అడిగాడు, రాజా, ఈ ముగ్గురులో రాజు, సత్యవ్రత, చతురసేన. బేతాళ, సత్యవ్రత ధర్మమే గొప్పది. రాజు తన ధర్మం ప్రకారమే తీర్పు చెప్పాడు. చతురసేన తనకున్న భయం వలన తన నిర్దోషిత్వాన్ని కాపాడుకున్నాడు. కానీ సత్యవ్రత మాత్రం తాను శిక్ష పడినా పర్వాలేదు, కానీ మిత్రునికి అన్యాయం జరగకూడదనే ధర్మం కోసం మౌనం పాటించాడు. అందుకే సత్యవ్రత ధర్మమే అత్యున్నతం.